ఉన్నారో వాళ్ళందరూ పెద్ద పండుగ చేసుకుంటుంటారు. ఎందుకంటే తెల్లవారి 6 గంటల నుంచే అటు అధికారులు, ప్రజాప్రతినిధులు ఇంటింటికి పోయి పెన్షన్స్ ఇస్తున్నారు. 4,000 రూపాయలు, 6,000, 15,000, 10,000. గత ప్రభుత్వం అనేక ఇబ్బందులు పెట్టినా, ఆర్థికంగా అనేక ఇబ్బందులు చేసేసిపోయినా, 10 లక్షల కోట్లు అప్పు చేసిపోయినా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్కి ముందు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం మాట తప్పకుండా 3,000 పెన్షన్ 4,000 చేశారు. అంతేకాదు ప్రభుత్వం వస్తే ఈ 3 నెలల యొక్క అరియర్స్ కూడా ఇస్తానని చెప్పి మొదటి నెలలో 7,000 రూపాయలు ఇచ్చారు. 4,000 ప్లస్ 3,000 కలిసి 7,000. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు 7,000 ఇస్తారని, కానీ 7,000 ఇచ్చారు. అదేవిధంగా వికలాంగులకు 6,000 చేశారు. అదేవిధంగా క్రానిక్ డిసీజ్తో ఉన్న వాళ్ళకి ఎవరికి 10,000 ఇచ్చారు. అదేవిధంగా బెడ్ మీద ఉండి ఒక అటెండర్ సపోర్ట్ కావాలి, పైకి లేరారంటే 15,000. ఇవన్నీ డబ్బులుండి కాదు, డబ్బులు లేవు, ఖజానా ఖాళీ చేసిపోయారు, అప్పులు కట్టాలా. అయినా మాట ఇచ్చాము, ఎన్డీఏ కూటమి మాట ఇచ్చింది, మాట తప్పకూడదని పెన్షన్స్ ఇస్తున్నారు. అది కూడా 1వ తేదీ ఇంటింటికి పోయి ఇవ్వాలంటే ఈరోజు దాదాపు 99% పెన్షన్స్ 1వ తేదీ కంప్లీట్ చేస్తున్నారు. ఎవరైనా వాళ్ళ ఇళ్లలో లేకుండా ఏదో ఊరికి పోయిండో హాస్పిటల్లో జరిగింది తప్ప మిగతా వాళ్ళందరికీ 1వ తేదీ. ఈ నేపథ్యంలో నేను కూడా శాసనసభ్యుడిగా ఈరోజు 5వ డివిజన్లో పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. నెల్లూరు సిటీలో ఉన్న 28 డివిజన్లో ఇదొక డివిజన్. ఈ డివిజన్లో ఎక్కువ మంది నిరుపేదలు ఉన్నారు. ఇది ఎక్కువగా సర్రేపల్లి కాలువ కట్ట పక్కనే ఉండేది. అయితే ఈ ఏరియాలో నేను ఎన్నోసార్లు తిరిగినప్పుడు, ఎలక్షన్స్ ముందు తిరిగినప్పుడు చిన్న పిల్లలు అడిగారు, సార్ మాకు ఆడుకోవటానికి ఏం లేదు, మాకు కూడా ఒక మంచి పార్క్ కావాలా. 2014-19లో అనేక పార్కులు కట్టించారంటే అప్పుడు ఈ పక్కనున్న ఒక స్థలం దాదాపు 1 ఎకర్ స్థలం, ఆ స్థలంలో ఒక మంచి పార్క్ కట్టేటట్టుగా చేసాము. ఆల్రెడీ దానికి ప్రహరీ గోడ కట్టి లెవలింగ్ చేశారు. మరొక 3 monthsలో యాక్చువల్గా ఒక చక్కటి పార్కు ఈ ఏరియాలో ఉండే పిల్లలకు వస్తుంది. అదేవిధంగా ఈ పక్కన ఒక సైట్ ఉంటే దాన్ని కూడా యాక్చువల్గా సార్ మాకు మంచి స్పోర్ట్స్ యాక్టివిటీ ఉండేటట్టుగా కట్టిమన్నారు. నేను మొన్న అధికారులకు చెప్పాను, దాంట్లో ఏమేమి స్పోర్ట్స్ యాక్టివిటీ చేయగలం అవన్నీ చేయమని. ఈ విధంగా ఈరోజు నెల్లూరు సిటీలో 28 డివిజన్లలో ఆ డివిజన్లో ఉండే ప్రజలకు కావాల్సిన ప్రతిదీ ఎలక్షన్స్కి ముందు ఏదైతే చెప్పామో చెప్పిన దానికంటే ఎన్నో రెట్లు డ్రైన్స్ 50 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు లాస్ట్ బడ్జెట్లో శాంక్షన్ చేశారు. ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. దాన్ని కూడా రాజకీయానికి వాడుకోవాలని ట్రై చేస్తున్నారు. ఎందుకంటే దాన్ని వైడెన్ చేసేటప్పుడు కొందరు ప్రహరీ గోడలు కొద్దిగా లోపల జరుపుకోవాల్సి వస్తుంది, ఎక్కడన్నా 1-2 ఇళ్ళు అడ్జస్ట్ పోతాయి. అయితే దానికి మేము కూడా జాగ్రత్త పడి నేనే పర్సనల్గా అధికారులతో మాట్లాడి, లోకల్ పొలిటీషియన్స్తో మాట్లాడి ఎక్కువ ఇబ్బంది చేయొద్దు, నిజంగా ఎంత అవసరం అంతే తీసుకోండి, ఎవరికన్నా ఇల్లు పోతే వాళ్ళకి టిట్కో లేనే ఇస్తాం, లేదా స్థలం ఇస్తాం, 2.5 లక్షలు శాంక్షన్ చేస్తామని చెప్పటం, ఆ విధంగా ప్రజాప్రతినిధులు కూడా కన్విన్స్ చేస్తున్నారు.